సరే, మనం ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం ఇంకో పెద్ద సవాలు. ఈ కొత్త ఫైనాన్షియల్ గేమ్లో గెలవాలంటే మనకొక సరైన గేమ్ ప్లాన్ ఉండాలి. అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చాలా వైరల్ అయింది. నాకు సంవత్సరానికి 30 లక్షల జీతం వస్తోంది, అయినా నేను పేదవాడిలా ఫీలవుతున్నాను. ఇది వినడానికి వింతగా అనిపించినా మంచి జీతమున్నప్పటికీ చాలామంది ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడికి ఇది ఒక అద్దం పడుతుంది. అసలు ప్రశ్న ఇదే, ఎందుకిలా జరుగుతోంది? ఇంత సంపాదిస్తున్నా డబ్బు ఎటుపోతోంది? ఈ సమస్య వెనుకున్న అస్సలు కారణాలేంటో మనం ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడ సమస్య ఏంటంటే, మన డబ్బుని ఒక బకెట్లా ఊహించుకోండి. మనం కష్టపడి ఆ బకెట్ను నింపుతుంటే దానికి తెలియకుండానే కొన్ని రంధ్రాలు పడుతున్నాయి. మనం సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతుందో మనకే అర్థం కాకుండా ఆవిరైపోతోంది. ఆ రంధ్రాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా సిటీలో ఉండేవాళ్ల పరిస్థితి అయితే మరీ ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నది. ఒకవైపేమో ఖర్చులు ప్రతి సంవత్సరం 8-10% పెరిగిపోతున్నాయి. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. మరోవైపు సోషల్ మీడియా, అది చూసి ఐఫోన్లు, కాస్ట్లీ వెకేషన్స్ అన్నీ అవసరాలుగా మారిపోయాయి. చాలామంది వీటిని ఈఎంఐల మీద కొంటున్నారు. ఇక ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో అయితే సగటు జీతానికి 20 రెట్లు ఎక్కువగా ఇంటి ధరలున్నాయి. సరే, మరి మన డబ్బు బకెట్కి పడ్డ ఆ రంధ్రాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దామా? మన సంపద పెరగకముందే దాన్ని హరించివేసే 4 అతిపెద్ద పొరపాట్లివి. మొట్టమొదటి అతిపెద్ద లీక్ క్రెడిట్ కార్డులు. చాలామంది వాటిని సరిగ్గా ఎలా వాడాలో తెలుసుకోకుండా కేవలం ఖర్చు పెట్టడానికే వాడుతున్నారు. దీనివల్ల అప్పుల్లో కూరుకుపోవడమే కాదు, వాటితో వచ్చే విలువైన లాభాలను కూడా కోల్పోతున్నారు. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, నమ్మశక్యంగా లేదు గదూ? మన దేశంలో దాదాపు 10 కోట్ల మంది దగ్గర క్రెడిట్ కార్డులుంటే వాటిని 100% ఉపయోగించుకుంటున్న వాళ్ళు 10,000 మంది కన్నా తక్కువేనట. అంటే ఆలోచించండి ఎంత తేడా ఉందో. ఇక రెండో లీక్ మనలో చాలామంది చేసే పొరపాటు, పన్నుల గురించి సరిగ్గా తెలుసుకోకపోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రభుత్వానికి అనవసరంగా ఎక్కువ డబ్బు కట్టేస్తున్నాం. తెలివిగా ప్లాన్ చేసుకుంటే మన జేబులో ఉండాల్సిన డబ్బుని మనమే వదులుకుంటున్నాం అన్నమాట. ఆ తరువాత మూడో లీక్ సొంత ఇల్లు. ఇది మనందరి కల, కానీ చాలా తొందరపడి సరైన సమయం చూసుకోకుండా ఇల్లు కొనడం అనేది ఒక పెద్ద ఫైనాన్షియల్ ట్రాప్. చాలామంది ఈ ఉచ్చులో పడిపోతున్నారు. ఎందుకలా అంటున్నానో ఈ నెంబర్ చూస్తే మీకే అర్థమవుతుంది. మన దేశంలో రెడీ టు మూవ్ ఇన్ ఇంటిపై వచ్చే రాబడి అంటే అద్దె, ఇంటి విలువ పెరుగుదల అన్నీ కలిపిన ట్యాక్సులు పోగా కేవలం 4.5% మాత్రమే. వేరే ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. అంటే మన డబ్బంతా ఒకే చోట లాక్ అయిపోతుంది. ఇక నాలుగో లీక్ బద్ధకం వల్ల వచ్చే నష్టం. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్లు మొదలు పెట్టడం బాగా ఆలస్యం చేయడం. మన డబ్బు మన కోసం పనిచేయడం ఎంత ఆలస్యమైతే మనమంత పెద్ద మొత్తంలో సంపదను కోల్పోతాం. టైం గడిచే కొద్దీ ఈ నష్టం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సరే, ఇప్పటిదాకా సమస్యల గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సామయో గ్లావ్నా పరిష్కారాలు. మన డబ్బు బకెట్కు పడ్డ ఈ రంధ్రాలను ఒక్కొక్కటిగా ఎలా మూసేయాలో ఇప్పుడు చూద్దాం. క్రెడిట్ కార్డుల విషయంలో మనం అప్పులు చేయకుండా ఉండటం కాదు మన టార్గెట్, వాటిని ఒక ఆయుధంగా మార్చుకోవాలి. మనం పెట్టే ప్రతి ఖర్చు మీద కనీసం 20% రిటర్న్ వచ్చేలా చూసుకోవాలి. అంటే పాయింట్లు, రివార్డ్స్ల రూపంలో అన్నమాట. ఈ పాయింట్లతో ఫ్రీ ఫ్లైట్స్, ఫ్రీ హోటల్ స్టేస్, ఇలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చు. ఉదాహరణకు ఒక ఆయన 3.5 లక్షల హోటల్ బిల్లుని కేవలం 50,000 రూపాయలు, మిగతాదంతా పాయింట్లతోనే కట్టగలిగారట. అంటే చూసారా, తప్పనిసరి ఖర్చులను కూడా అద్భుతమైన అనుభవాలుగా మార్చుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియని ఒక సింపుల్ ట్యాక్స్ సేవింగ్ టెక్నిక్. దీన్ని ప్రాఫిట్ హార్వెస్టింగ్ అంటారు. అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం మన ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మేసి మళ్ళీ వెంటనే కొనేయాలి. ఇలా చేయడం వల్ల 1,25,000 వరకు వచ్చిన లాభాలపై మనం పన్ను కట్టక్కర్లేదు. చిన్న టెక్నికే అయినా ప్రతి సంవత్సరం చాలా డబ్బు ఆదా అవుతుంది. ఇక ఇంటి విషయం, దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది. మీ నెట్ వర్త్ అంటే మీ మొత్తం ఆస్తి విలువ కనీసం 15 కోట్లు అయ్యే వరకు సొంత ఇల్లు కొనొద్దు. అప్పటిదాకా అద్దెకుండటమే బెటర్. ఎందుకంటే మన డబ్బంతా ఇంట్లో లాక్ అవ్వకుండా ఎక్కువ రాబడి వచ్చే ఇన్వెస్ట్మెంట్లలో పెట్టడానికి ఫ్రీగా ఉంటుంది. ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆ తర్వాతే సొంత ఇల్లు. ఓకే, ఇప్పుడు మన బకెట్కు ఉన్న లీక్లన్నీ మూసేశాం. ఇప్పుడు ఆ బకెట్ను ఫాస్ట్గా ఎలా నింపాలి? అసలైన సంపద సృష్టి యంత్రమేంతో చూద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకోండి,
కేవలం పొదుపు చేస్తే ధనవంతులం కాలేం, అది జరగదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మిమ్మల్ని ఖచ్చితంగా ధనవంతుని చేస్తుంది. సో సేవింగ్ మైండ్సెట్ నుంచి గ్రోత్ మైండ్సెట్కి మారాల్సిన టైం వచ్చింది. సంపదను పెంచుకోవడానికి 2 ముఖ్యమైన మార్గాలున్నాయి. మొదటిది, మీరు చేసే పనిలో ఇర్రిప్లేసబుల్ అవ్వాలి. అంటే మీ స్థానంలో ఇంకొకరిని ఊహించుకోలేనంతగా ఎదగాలి. ఎవరో అడగని సమస్యల్ని కూడా మీరే ముందుండి పరిష్కరించాలి. అప్పుడు మీ జీతం దానంతట అదే పెరుగుతుంది. ఇక రెండోది, 1 కన్నా ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండాలి. ఫ్రీలాన్సింగ్ కావచ్చు, సైడ్ బిజినెస్ కావచ్చు. మీ స్కిల్స్తో కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవాలి. ఇప్పటిదాకా మనం టెక్నిక్స్ గురించి మాట్లాడాం, కానీ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే మన మైండ్ సెట్. డబ్బు సంపాదించడం అనేది లెక్కలతో పాటు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భావోద్వేగానికి, గణితానికి మధ్య తేడాను తెలుసుకోవాలి. ఈ ఉదాహరణ చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఎడమవైపు ఉన్నది ఇమోషనల్ డిసిజన్. అంటే కొత్తగా 1.5 కోటి పెట్టి కారు కొనడం. దీనికి రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ మనమే కట్టాలి. నెలకి ఈఎంఐ దాదాపు 3 లక్షలు. అదే కుడివైపు చూడండి, ఇది మ్యాథమెటికల్ డిసిజన్. అదే కారుని 3 ఏళ్లు వాడిన తర్వాత కొనడం. దీనివల్ల ముందు వాడిన ఓనరే ట్యాక్స్ కట్టేసుంటారు. మనకి అప్ఫ్రంట్గా 90 లక్షలు ఆదా అవుతాయి. నెలకి ఈఎంఐ కేవలం 30,000. చూసారా? ఒకే లైఫ్ స్టైల్, కానీ ఎంత తెలివిగా తక్కువ ఖర్చుతో సాధించవచ్చో. సో అసలు పాయింట్ ఏంటంటే, ఇదంతా కేవలం డబ్బుకి సంబంధించింది కాదు. ఈ మాట చూడండి, మనం తర్వాత స్థాయికి వెళ్లాలంటే ముందు ఒక మనిషిగా మనం మారాలి. అంటే మన ఆర్థిక ఎదుగుదల అనేది మన వ్యక్తిగత ఎదుగుదల, మనం కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆధారపడి ఉంటుంది. సరే, ఈరోజు మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. ముగించే ముందు ఒక్క ప్రశ్న. మీ డబ్బు బకెట్లో ఉన్న అతిపెద్ద రంధ్రాన్ని మూసేయడానికి ఈ క్షణం మీరు తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయం ఏంటి? ఆలోచించండి.